11/8కి కూడా 11/8కి కూడా వీడు ఇన్ఫ్లుయెన్సర్స్కి కాల్ చేసి ఆయన వీడియో పెట్టాడు. నాన్ వేసిన వీడియో పెట్టంగానే వీడు కాల్ చేసేసి పంపించేస్తున్నాడు, కాల్ చేసేసి బతిమలాడేసుకుంటున్నాడు. ఎవరికి చేశాడు ఇది కాల్? ఇన్ఫ్లుయెన్సర్ చూడు. అచ్చా, నాన్ వేసినాక ఎందుకు నువ్వు తప్పు చేయనప్పుడు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉండేది ఏంది? డైరెక్ట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చో, నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని. అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి పోలీసు మరి అన్ని నిజాలు బయట పెట్టమను. ఆడియో రిలీజ్ ఏదో కోర్టుకి వినిపించమను, పోలీసు వాళ్ళకి వినిపించమను, నన్ను అనవసరంగా బాధిస్తున్నారు అని ఇక్కడ చెప్పుకోమను. ఇక్కడ చెప్పుకోవట్లేదు, వచ్చి ఫాలోవర్లకు చెప్పుకుంటున్నాడు. ఎందుకు? వాళ్ళలో ఒక సింపతి డ్రామా, ఈ అమ్మాయి మీద వీడు చేసిన కాన్స్పిరసీ బయటపడదు. నువ్వు బేసిక్గా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించు. రికార్డ్ చేస్తున్నావు అంటేనే నువ్వు ప్రూఫ్ గ్యాదర్ చేస్తున్నావు. నువ్వు ప్రూఫ్ ఎందుకు గ్యాదర్ చేస్తున్నావు? బికాస్ యు ఆర్ డూయింగ్ ఏ క్రైమ్. ఇంకొకటి, ఈమె పెట్టిన కేసుల్లో లైక్ ఏమేమి కేసులు పెట్టారు? లైక్ 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి అన్నారు. ఈయన దగ్గర డబ్బు కరువు అంటారా? డబ్బులకి కరువు ఏం లేదు. మరి 2 కోట్లు అది నమ్ముతున్నారా మీరు? ఏది ఈ 2 కోట్లది? నాకు తెలిసి 2 కోట్లు, మళ్ళీ చెప్తున్నా, అప్పుడు నాకు తెలీదు. వాళ్ళిద్దరెవరో కూడా తెలియదు నాకు. అప్పుడు ఆడు తెలీదు, హర్షసాయి తెలుసు, కానీ ఆ అమ్మాయి అయితే అసలు తెలీదు. ఈ అమ్మాయి నువ్వు 2 కోట్లు ఇచ్చావా ఇయ్యలేదా, దాని గురించి కంప్లైంట్ చేసావా లేదా, ఇది కూడా నేను మాట్లాడలేదు ఆ అమ్మాయిని కదా. ఎస్, ఆ అమ్మాయి నేను చేస్తున్న ఫైట్ని చూసి ఇన్స్పైర్ అయ్యింది. ఆ అమ్మాయి లీగల్గా యాక్షన్కి వెళ్ళింది. భయం పోయింది, హర్ష సాయి అనేటోడు భయం పోయింది. ముందు నువ్వు లాస్ట్ టైం మన ఇంటర్వ్యూ కింద వచ్చిన కామెంట్స్ చూడు. హర్ష సాయి గురించి ఇట్లా అనగానే అమ్మల బూతులు వచ్చేవి. ఇప్పుడు మారలేదా సిచ్యువేషన్? అలానే ధైర్యం తెచ్చుకున్నారు. ఇంకా వస్తారు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. తెలుగు స్టేట్స్ #1 క్రిమినల్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్ వెరీ సూన్. అది జైలుకి వెళ్తాడని అంటారు. 100% వెళ్తాడు. తెలుగు స్టేట్స్ బెట్టింగ్ కింగ్ ఈస్ గోయింగ్ టు బి బిహైండ్ ద బార్స్. తెలుగు స్టేట్స్ rapist is going to be behind the bars.